అవతారాలన్నింటిలోకెల్లా అత్యంత క్లిష్టమైన, కొన్నిసార్లు అర్థంకాని ఒక పాత్ర గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయనే కృష్ణుడు. కేవలం దేవుడు మాత్రమే కాదు, అస్తిత్వానికి ఒక వ్యూహకర్త. ఈ ఒక్క వాక్యమే కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి కీలకం. ఇక్కడ దైవత్వం అంటే కేవలం తప్పుల్ని సరిదిద్దడం కాదు, ఒక పెద్ద ఉద్దేశ్యం కోసం, ఒక ప్రణాళిక ప్రకారం అవసరమైతే మాయ చేసే ఒక శక్తి. సరే, ఇక అసలు కథలోకి వెళదాం. ఈ కథ మొదలయ్యేది మధురా రాజ్యంలో. దాన్ని పరిపాలించేవాడు కంసుడు, ఒక క్రూరమైన, ఎప్పుడూ అనుమానంతో బతికే నియంత. ఆ ఒక్క మాట, ఆ ఆకాశవాణి కంసుడి గుండెల్లో భయాన్ని నింపింది. ఆ భయంతోనే కన్న సోదరి దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని తీసుకెళ్లి చెరసాలలో బంధించాడు. ఇక చూడండి కంసుడి క్రూరత్వం. దేవకికి పుట్టిన మొదటి 6 పిల్లల్ని పుట్టిన వెంటనే కనికరం లేకుండా చంపేశాడు. కాని 7వ సంతానం బలరాముడు ఒక మాయ వల్ల అద్భుతంగా తప్పించుకున్నాడు. దీంతో కంసుడి భయం ఇంకా పెరిగింది. ఇప్పుడు అందరి కళ్ళు ఆ 8వ సంతానం మీదే ఉన్నాయి. ఆ రాత్రి అదొక అద్భుతాల రాత్రి. కృష్ణుడు పుట్టగానే చెరసాల సంకెళ్ళు అవే తెగిపోయేయి. కాపలా వాళ్లంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుడు ఆ పసికందుని తీసుకుని ఉప్పొంగుతున్న యమునను దాటి గోకులం చేరాడు. అక్కడ యశోద పక్కనున్న ఆడశిశువుతో కృష్ణుణ్ణి మార్చాడు. ఆ తరువాత ఆ ఆడశిశువు యోగమాయ కంసుడితో, నిన్ను చంపేవాడు ఇప్పటికి ఎక్కడో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. ఇక కథ మధురలోనే ఆ చీకటి చెరసాల నుండి పచ్చని బృందావనానికి మారింది. ఇక్కడే కృష్ణుడు అందర్నీ ప్రేమించే, అల్లరి చేసే ఓ చిన్ని కన్నయ్యగా పెరిగాడు. కృష్ణుడి బాల్యం చూడ్డానికి అంతా ఆటలాగే ఉంటుంది. కాని ఇక్కడే ఒక గమ్మత్తుంది. ప్రతి ఆట వెనుక ఒక పెద్ద ప్రయోజనం దాగి ఉంది. వెన్న దొంగిలించడం వెనుక దాగి ఉన్న మోసాన్ని బయటపెట్టడం, కాళ్యసర్పం మీద నాట్యం చేయడం వెనుక విషాన్ని శుద్ధి చేయడం. అంటే కృష్ణుడి ప్రతి లీల వెనుక ఒక ధర్మస్థాపన ఉంది. కృష్ణుడి యుద్ధం ఒట్టి రాక్షసులతోనే కాదు, మనుషుల ఆలోచనలతో కూడా. ఇంద్రుడి అహంకారాన్ని అణచడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలిపై ఎత్తి గ్రామస్థులకొక ముఖ్యమైన పాఠం చెప్పాడు. అదేంటంటే శక్తిని కాదు, ఆ శక్తి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని, ప్రయోజనాన్ని పూజించమని. బృందావనంలో కేవలం లీలలే కాదు, కృష్ణుడి జీవితంలోకి రాధ కూడా ప్రవేశించింది. ఆమెను కృష్ణుడి ఆధ్యాత్మిక ప్రతిరూపమంటారు. రాధ ప్రేమ ఒక వ్యక్తిమీద ప్రేమ కాదు, సత్యం మీద ప్రేమ. వాళ్ల బంధం మనకు ఏం చెబుతుందంటే, దైవత్వం అంటే దేన్ని సొంతం చేసుకోవడం కాదు, దాని ఉనికిని అనుభూతి చెందడం. సరే, ఇప్పుడు కృష్ణుడి జీవితంలో మరో దశ మొదలవుతుంది. బాల్యం ముగిసింది, యవ్వనం వచ్చింది. కంసుడిపై ఉన్న ప్రవచనం నెరవేరాల్సిన సమయం ఆసన్నమైంది. కంసుడి ముగింపు చాలా వేగంగా, చాలా ఖచ్చితంగా జరిగిపోయింది. విధి కృష్ణుడిని మళ్లీ మధురకు నడిపించింది. ప్రశాంతమైన చిరునవ్వుతో ఆ రాక్షసుడి అరేనాలోకి అడుగుపెట్టి క్షణాల్లో అతన్ని అంతం చేశాడు. విధి తన పనిని పూర్తిచేసింది. దీని తర్వాత కృష్ణుడి పాత్ర పూర్తిగా మారిపోయింది. ఆయన రాజు కాలేదు, కాని తెర వెనక ఉండి కథను నడిపించే సూత్రధారి అయ్యాడు. ఒక నిశ్శబ్ద శక్తి కేంద్రంగా మారి పాండవులను వాళ్ల కష్టకాలంలో నడిపించాడు. ఇక్కడే మనం కృష్ణుల్లోనే ఒక ముఖ్యమైన కోణాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ధర్మం పరిస్థితులకు అనుగుణంగా మారేదే. ఒక పెద్ద న్యాయం కోసం చిన్న అబద్ధం చెప్పడానికి, ఒక మంచి ఉద్దేశ్యం కోసం మాయ చేయడానికి ఆయన అస్సలు వెనుకాడలేదు. ఆ యుగానికి ఎలాంటివాడు కావాలో ఆయన అలా మారాడు. ఇక ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టం రాబోతోంది. అదే కురుక్షేత్ర మహాసంగ్రామం. ఇక్కడే కృష్ణుడు తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నాడు. యుద్ధం మొదలవ్వడానికి ముందు మహావీరుడైన అర్జునుడి చేతులు వణికిపోయాయి. ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, సొంత బంధువులు, తాతలు, గురువులు. ఇంతమందిని చంపి రాజ్యం సంపాదించడం అవసరమా? ఈ యుద్ధం సరైనదేనా అనే ప్రశ్న అర్జునుణ్ణి కుంగదీసింది. సరిగ్గా ఆ సమయంలోనే భగవద్గీత మొదలైంది. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన దైవిక ఉపదేశం. నువ్వు ఎవరికోసం దుఃఖిస్తున్నావో వాళ్లు కేవలం శరీరాలు మాత్రమే, ఆత్మకు చావులేదు, పుట్టుకలేదు అని వివరిస్తూ తన బోధన మొదలుపెట్టాడు. గీత మొత్తంలో కృష్ణుడు చెప్పిన ముఖ్య సందేశం ఇదే. లే అర్జున, నీ కర్తవ్యం యుద్ధం చెయ్యడం. గెలుపోటముల గురించి ఆలోచించకు. ఫలితం మీద ఆశ లేకుండా నీ పని నువ్వు చెయ్యి. అదే అసలైన మోక్షమార్గం. ఇది కేవలం అర్జునుడికే కాదు, మనందరికీ వర్తించే పాఠం. యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు.
కాని ఆ గెలుపు ఒక ఓటమిలా అనిపించిందే. అంతా శూన్యం. ద్వాపర యుగం కూడా తన చివరి దశకు చేరుకుందే. చాలా సంవత్సరాల తర్వాత జర అనే ఒక వేటగాడు దూరం నుంచి కృష్ణుడి పాదాన్ని చూసి జింక అనుకుని బాణం వేశాడు. ఆ బాణం తగిలి కృష్ణుడు తన శరీరాన్ని వదిలేశాడు. కాని ఆఖరి క్షణంలో కూడా ఆయన ముఖంలో చిరునవ్వుంది. అది ప్రమాదం కాదు, ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన ముగింపు. ఈ రూపకం కృష్ణుడి నిష్క్రమణను అద్భుతంగా వివరిస్తుంది. ఈ భూమి అనే నాటకరంగం మీద తన పాత్ర ముగిసింది. ఆట పూర్తయింది. ఇక ఆటగాడు వెళ్ళిపోయాడు. చివరగా మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. కృష్ణుడిని ఆయన ముందు అవతారమైన రాముడితో పోల్చి చూస్తే ఆయన ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. రాముడు ధర్మం అనే నియమాన్ని పాటిస్తే కృష్ణుడు ఆ నియమానికి అవసరమైన మినహాయింపుగా మారాడు. రాముడు మార్గమైతే కృష్ణుడు గమ్యం. మరి దైవత్వమే ఒక పెద్ద మంచి కోసం నియమాలను మార్చే వ్యూహకర్తగా మారితే మన జీవితాల్లో మన స్వేచ్ఛా సంకల్పానికున్న పాత్ర ఏంటి? ఈ లోతైన ప్రశ్నతోనే కృష్ణుడి కథ మనల్ని ఎప్పటికీ ఆలోచింపచేస్తూ ఉంటుంది.